జరిగింది. మా చర్చికి వచ్చేసరికి నాకు అదైంది. అవన్నీ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ అంటాం మనం. ఇట్స్ ఆల్ అబౌట్ గాస్పుల్. సో Saturn gives about this gospel. Saturn's gospel is always progressive. It's always progressive. It's always says that okay, ఒక లెవెల్ చాలా మహిమ నుండి అధిక మహిమ, ఏ మహిమ నుండి అధిక మహిమ, ఇట్స్ లైక్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్, ఫ్రమ్ వన్ స్టేజ్ టు అదర్ స్టేజ్ అని చెప్పేసి ఇట్స్ ఒక కార్వింగ్ ని మనిషి లోపల తీసు. అఫ్ కోర్స్ రోమన్స్ చాప్టర్ 1:17 ప్రకారంగా వి సే దట్, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 3:17 గా వి సే దట్ ఎస్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ ఇట్స్. బట్ నువ్వు ఈ స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళాలి, ఈ స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళాలి. అవును, సాతాను కూడా అదే చేసి అమ్మా దేవునితో సంబంధం ఉన్నదాన్ని పక్కన పెట్టేసి నీ కళ్ళు నువ్వు తెరవాలా. అండ్ ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు ఏమైందండి, మైండ్ క్లోజ్ అయిపోయింది. కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో దేవుని ప్రణాళిక పోతుంది. నేను అందుకే అంటాను, యోసేపు విషయంలో యాకోబు బుక్ ఏం జరిగిందండి? I always says that don't see the things with your naked eyes. Don't ever see the situation with our naked eyes. నేను ఎప్పుడు అదే మాట నేను అంటా ఉంటాను. ఎందుకనంటే కొడుకులు గొర్రెని తీసుకున్నారు, అంగిని తీసుకున్నారు, దాన్ని చంపేసిరు, రక్తాన్ని ఇచ్చేసి తీసుకుపోయి ఎవరికి? యాకోబుకి ఇచ్చేసారు. అయ్యా తీసుకో, ఇది నీ కొడుకుదే అనుకుంటా, ఎర్రగుంది కదా అని చెప్పేసి యాకోబు ఏమన్నాడు? అమ్మ నా కొడుకు చచ్చిపోయింది. ఎందుకనంటే అది ఎర్రగా ఉంది. ఎందుకు అనంటే అంగి, because you have seen with the physical eyes. He forgotten about the visions which he said. He forgot about the dreams that he saw, he shared with his fathers. తండ్రితో చెప్పాడు, తల్లితో చెప్పాడు, అవన్నీ మర్చిపోయాడు. And because of that, how many years he was in sorrow? More than 30 years, sir. How many years he was in discouraged? More than 30 years, sir. So many years. Because అందుకనే we have always అందుకనే ఒక వ్యక్తిని చూసినప్పుడు కూడా డోంట్ ఎవర్ సీ వీడింతే, వీడు ఇట్లనే పోతాడు, వీడు ఇట్లనే అవుతాడు. ఆమెనా ఇట్లాంటి పాటలు పాడుతుంది, ఆయననా వానికి ఇస్తే అది అయిపోతుంది. సో we speak because we see the person and we say, but when you started to speak positive ga, when we started to speak in positive, the things get changed, అంటే నేను ఏమంటున్నానంటే we should be like జాన్ చాప్టర్ 2లో మనం చూసినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, యేసుక్రీస్తు నీళ్లు ఏమన్నాడు, ఆ బాణాలను నీళ్ళను నింపమని తర్వాత తీసుకుపోయి మనం, అయ్యా నువ్వు చెయ్యి పెట్టలే, దాన్ని కలపలే, అందులో ఏం పొయ్యలే అని చెప్పేసి అనలే. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆల్రెడీ దే ఆర్ ఒక క్యాఫ్టేరియాను మెయింటైన్ చేస్తున్నారు. దే న్యూ హౌ టు కుక్, దే న్యూ హౌ టు సర్వ్, దే న్యూ వాట్ ఆర్ ద ఎసెన్స్ ఆర్ నీడెడ్ టు మేక్ దట్ వైన్. ఇక్కడ నువ్వు ఏం చేయాలి తీసుకుపోయి ఏమంటే, అందుకనే preoccupied knowledge always leads us into pain, always leads us into sorrow. ఎందుకంటే యాకోబుకి ఏముందండి? ప్రీఆక్యుపైడ్ నాలెడ్జ్. డ్రెస్ని చూసాడు, నా కొడుకుదే. రక్తం చూసాడు, అవును ఎర్రగా ఉంది, అది మనిషి రక్తమా జంతు రక్తం అన్నదాన్ని చూడలేదు. బికాస్ preoccupied knowledge. And when you have a preoccupied knowledge, you won't see the miracles of God, you won't see the plan of God, we won't see the things that God have kept for us. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, because so many people are looking for the gospel of progressive, for the Saturns, and it says that they are confused about certain spiritual issues. When that's what confusion unte spiritual problems వస్తాయి. So hopefully if you join in the MTH,
and I see more than this double number in MTH. So అక్కడ ఉన్నప్పుడు, and then you will be learning about the dispensational truth. ఆ truth లో ఎలా వాక్యాన్ని మనం విభజించాలి అన్న దాన్ని కూడా అక్కడ నేర్చుకోవచ్చు, because that's what the subject it is. Okay, the further we come to the point of they are hurt when falling short of their spiritual dreams. ఎందుకని చాలా మంది స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఆత్మీయతలో వాళ్ళు ఎదుర్కొంటున్న దాన్ని బట్టి, అయ్యో నేను వాక్యం చదవాలని నేను చదవలేకపోతున్నా, ప్రార్థన చేయాలని నేను చేయలేకపోతున్నా, ఉపవాసం ఉండాలనుకుంటే నేను ఉండలేకపోతున్నా, లేకపోతే నేను నా లోపల ఈ చెడు తలంపులు వస్తున్నాయి, నా లోపల ఈ కోరికలు వస్తున్నాయి, అండ్ దే గివ్ అప్ దేర్ స్పిరిచువల్ లైఫ్, ఆర్ దే గివ్. దాన్ని బట్టి ఏం చేస్తారు, చర్చికి రావడం మానేస్తారు. నేను ఎట్లాగైనా తాగుతున్నా కదా ఇంకేంది అని చెప్పేసి, నేను ఎట్లాగైనా తిరుగుతున్నా కదా ఇంకేంది అని చెప్పేసి, నేను ఎట్లాగైనా ఇది చేస్తున్నా కదా. బట్ it's yes, you have a problem, come to the church and you can be rectified. దేవుని సన్నిధిలో దావీదు మహారాజు పాపం చేశాడు, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, మళ్ళీ ఆ వ్యభిచారమును చెయ్యలేదు. he didn't do that sin anymore. Peter also, he forsook, he denied Jesus Christ, but he is the one who died for Christ. And చాలా మంది ఏం చేస్తున్నారు, సౌలు లాగా, ఇస్కరియోతు యూదాలాగా చేస్తున్నారు. సౌలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడతలేదు, కత్తి వేసిండు, దాని మీద దుంకిండు, 10 is gone. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు, పోయాడు, చెట్టు కట్టుకున్నాడు, hanged and died. So many people, when they see about the spiritual failures, ఎందుకంటే మన స్పిరిచువల్ లైఫ్ అంతా కూడా ఏందని, ఇట్స్ అ గ్రాఫ్, వేరియేషన్స్. వి సే ఇట్స్ ఆల్ ద వేరియేషన్. ఒకసారి నువ్వు స్పిరిచువల్ గా ఉండొచ్చు, ఒకసారి నువ్వు పడిపోవచ్చు, ఒకసారి నువ్వు ఉండొచ్చు, ఒకసారి నువ్వు పడిపోవచ్చు, ఒకసారి ఉండొచ్చు, ఒకసారి. ఎందుకంటే పౌలే ఫేస్ చేశాడు అది. రోమన్స్ చాప్టర్ 7 లో 15 నుండి 25 వరకు చదువుకుంటే పౌలు అన్నాడు, నేను దేన్ని చేయొద్దనుకుంటున్నా, నేను దాన్నే చేస్తున్నా, ఏది చేయాలనుకుంటున్నా నేను దాన్ని చేయలేకపోతున్నా, అయినా నేను కాదు, నాలో ఉన్న పాపమే. అట్లా అని చెప్పేసి కూడా చాలా మంది ఈ కొరియన్ టీచింగ్స్ ఉన్నాయి. ఓకే, చేసేది నువ్వు కాదు, నీ లోపల చేసేది నువ్వు కాదు, నీలో ఉన్న పాపం అని చెప్పేసి ఇప్పుడు కొరియా టీచింగ్స్ మన హైదరాబాద్ లో ఎక్కువ అయిపోయినాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ లో కొరియన్ టీచింగ్స్ ఇవే వస్తున్నాయి. ఓకే, యూ కమిటెడ్ సిన్, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యూ, నో ప్రాబ్లం, యు ఆర్ పర్ఫెక్టెడ్, యు ఆర్ సేవ్డ్, you do whatever you want, but you are not doing it. It's not Renault is doing, but the sin that is there in Renault is doing. So God, వాళ్ళు ఇచ్చే టీచింగ్ అది, దేవునికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు దేని స్టాండ్ పాయింట్ చేసుకుంటారండి, దేని స్టాండ్ పాయింట్ చేసుకుంటారు, ఈ మందసంలో ఏమేమి ఉంటాయి, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ లో ఏమేమి ఉంటాయి, ఆరోను కర్ర, 10 ఆజ్ఞలకు సంబంధించిన 2 రాతి పలకలు, బంగారు గిన్నె మన్నాతో ఉంటాయి. దేవుడు ఎన్నిసార్లు ఇచ్చిండు రాతి పలకలను? 2 సార్లు. ఒకసారేమో మోషే పగలగొట్టాడు, తర్వాత మళ్ళీ రాపిచ్చాడు. అయితే అంటే దేవుడు ఇచ్చాడు, ఆ ఇచ్చిన రాతి పలకలను దేవుడు ఏం చేసిండు, అది మోషే ద్వారా పగిలిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, తీసుకపోయి ఆ పెట్టెలో పెట్టేసింది. దేవునికి తెలుసు మీరు వాటిని చేయలేరు, మీ వల్ల కాదు. కొరియన్ టీచింగ్ అదండి. God knew that you cannot, that's the reason God can hide it in the covenant, ark of covenant. మందసంలో దాచిపెట్టేసిండు, దేవునికి తెలుసు మీ వల్ల కాదు. ఆ స్టాండ్ పాయింట్ చేసుకొని they says that God knew that we cannot live a holy life. God knew that we cannot handle the thing. That's the reason God took and kept. అందుకని you do whatever you want. It's not you who is doing. అది వ్యక్తి కాదు, నీలో ఉన్న. అందుకనే దేవుడు కూడా క్లియర్ గా పౌలుతో అన్నాడు, నీ దేహంతో చేసిన ప్రతి దానికి మంచిదైనను చెడ్డైనను నీవు లెక్క అప్పచెప్పు. In the Bible very clearly says that you're accountable of your body, what you do with your body, because after saved, our spirit joined with the spirit of Jesus, our soul got sealed, and accountable is body. And there are people, అందుకే అంటున్నాను, నొక్కి నేను చెప్తున్నాను, కొరియన్
టీచింగ్స్ మన హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఎక్కువగా అవుతా ఉన్నది. బీ అవేర్, బీ అవేర్, బీ అవేర్. వాట్ ఆర్ దోస్ అంటే ఎవరు చెప్పేది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చర్చెస్ ఏమైనా చెప్తారా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బహుశా మీ దగ్గర కూడా వచ్చింది ఉండొచ్చండి. ఆక్సో పార్క్ అని చెప్పేసి వాళ్ళ టీచింగ్స్. ఆక్సో పార్క్ బహుశా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఉండొచ్చు. Is there any church that is Church of Christ by Macau? Church of Christ by Macau, Seoul. Okay, so it's like there. I mean, like good news and China, good news churches and we got about the good news churches and they're doing it. Lot of churches are there, and so we have to be very, very much careful. Careful ga undalsina avasarata, and like that's what it's not you who is sinning. It's not you. But it's the sin that is in you, it's doing. And they completely deny Romans chapter 6, 7, 8. Completely deny chestaru. Andukane manaku meer next year vaste you have that subject Romans part 1, Romans part 2 kuda unnadi. Andukane MTH lo chaana important subjects unnai. What you have learned in the BTH and BD oka daggara pedte, and a desert is waiting, don't quit in the middle. ఈ సంవత్సరం జరిగిన అన్ని కూడా పక్కన పెట్టేసి go for MTH and you'll be learning important subjects tonight, and which are very, very important for our Christian doctrines. ఎందుకంటే the best will be served later. May God lead us. Okay, so okay. We come to the point of they are confused about the spiritual and Sir, the excuse me, on small doubts. Sir, Romans 15th chapter 18 to 21. What is the reference you had quoted? Paul's Romans ups and downs stuff. 15th chapter. Romans chapter 7 and Romans chapter 7, 15 to 25. Okay. Romans 7, 15 to 25. Okay. Now it's coming to the point of the next one. They have roots of hate and bitterness in them. So spiritual problems ఎందుకు వస్తాయి అంటే roots of hate and bitterness in them. Roots of hate and bitterness. And of course, that is coming from the Cain and Abel గా మనం చూస్తా ఉన్నాం. Genesis chapter 4 లో నుండి మనం చూస్తున్నాము ఎందుకు కయ్యను ఏబెల్ని చంపేశాడు. Because of it's about hatred and bitterness. ఎందుకు అబ్సలోం అమ్నోన్ని చంపేశాడు. ఎందుకు ఓకే ఇశ్రాయేలు జనంగాని బబులోను దేశం తీసుకుపోతున్నప్పుడు సపోర్ట్ చేసింది ఎదోమైస్ ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ హేట్రెడ్. మా నాయనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఈయన దొంగతనం చేసిండు అని చెప్పేసి ఆ గ్రడ్జ్ పెట్టుకొని ఓకే సరే అని చెప్పేసి ఐగుప్తు like Edomites, they have helped this Babylonians. They have helped the Babylonians. Telling that. So అందుకనే grudge యేసుక్రీస్తు విషయంలో కూడా grudge ని మనం చూస్తా ఉన్నాం. సో అందుకనే wherein we see about the root of hate and bitterness in them. That's always అది మన లోపల తీసి, ఎందుకంటే దేవుని వాక్యంలో పౌలు పదే అన్నాడు. When we read in the Philippians chapter 2 లో మనం చదువుకున్న తర్వాత Colossians chapter 3 లో మనం చదువుకున్న తర్వాత 1 Peter chapter 2 లో మనం చదువుకున్న he says that take out that bitterness అన్నది మన లోపల ఉండవలసింది కానే కాదు. Okay, so they have roots of hate and bitterness. Chapter 2. Okay sir. Friend of Philippians chapter 2. Yes sir. 2 Peter 2nd chapter. 1 Peter 2nd chapter.
So the Bible is always chapter 2 verse 14 and Philippians chapter 2 verse 14 and 15. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కల్మషులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఓకే, సో అందుకనే సనుగుళ్ళు అవన్నీ కూడా తీసివేయము. అండ్ దెన్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 31. Let 4:31. all bitterness, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. Okay, that's what, all sort of bitterness have to be removed. Okay, the next one, their value system is distorted. The value system is distorted. Spiritual life లో అందుకనే పౌలు ఆయన రాస్తూ 2 సార్లు పౌలు అదే మాట అన్నాడు. 2 సార్లు పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. 2:16 ఏడ్చు వారితో ఏడ్వుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఓకే, మీకు మీరే బుద్ధివంతులని అనుకోనవద్దు. చాలా మంది ఏంటని లైక్ దట్స్ వాట్ వెన్ చాలా మంది ఆమెకి ఏమొస్తుంది, ప్రార్థన రాదు, వాళ్ళేంది వచ్చేది అని చెప్పేసి దే జస్ట్ వాట్ దే డూ, blame. ఓకే, Blame. ఐ మీన్ లైక్ వాల్యూ ఇవ్వరు. అందుకనే పౌలు చిన్న చూపు మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. 3-4 సార్. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను కక్ష చేతనైనను వృద్ధాశ్రయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కానీ అందుకనే స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందంటే దేర్ వాల్యూ సిస్టమ్ ఇస్ డిసార్టెడ్. And the next one, 6th one, they are spiritually or emotionally imbalanced. They are intellectually or emotionally imbalanced. So spiritual problem ఎందుకు వస్తుందంటే ఈ యొక్క జ్ఞానము గాని భావిద్రేకంలో గాని వాళ్ళు ఏందని బ్యాలెన్స్ చేసుకోలేరు. And we have to be careful. Especially with the new believers. ఎందుకంటే రోమన్స్ చాప్టర్ 14 లో మనం చూస్తా ఉన్నాం verse 1. రోమన్స్ 14:1. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఓకే, సో అందుకని ఇట్స్ లైక్ చేర్చుకోండి బలహీనులు, కానీ వాదంలో పెట్టుకోవద్దు. చాలా మంది వాదంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఆ విశ్వాసి కొత్తగా వచ్చిన వాడు అక్కడనే ఎండిపోతాడు.
So that's what, we have to teach what is right and the intellectual ga. And then the seventh one, they lack spiritual perseverance. They lack spiritual perseverance. Spiritual life lo undalsindi endani? Bible always says what? Wait, Friends. persevere. wait. Wait upon the Lord. Wait upon the Lord. Wait upon the Lord. యోసేపు ఆ స్థానానికి రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దావీదు మహారాజు ఆ స్థానానికి రావడానికి ఎన్నో Yes, sir. సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు, మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఉండడానికి 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పట్టింది. Yes. సో వి సీ అబౌట్ ఆల్వేస్ ఇన్ ద అబ్రహాముకు తన వాగ్దానాన్ని పొందుకోవడానికి 25 years. 25 సంవత్సరాలు పట్టింది. 25 years. Yes, sir. సో అందుకనే దేవుని వాగ్దానం, దేవుని ప్రణాళిక, దేవుని మన దగ్గర ఎప్పుడు కూడా ఉండవలసింది ఇట్స్ వెయిట్ 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 వెయిట్. సామ్ 40 verse 1 లో అన్నట్టుగా waited patiently upon the Lord and he inclined my supplication. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. వేచి ఉంటిని. అప్పుడు ఆయన నా మొరలను ఆలకించి నన్ను జిగటగల దొంగ ఊపిలో నుండి లేవనెత్తి, నాశనకరమైన గోతుల నుండి లేవనెత్తి, నా అడుగులను స్థిరపరిచి, నా నోట కొత్త పాటను నాకు ఇచ్చాడు అని చెప్పేసి. సో నా వెయిటెడ్. And even like Isaiah chapter 40 verse 30, 31, Isaiah 40, 30, 31 ప్రకారం వెయిట్. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇట్స్ అబౌట్ వెయిట్. అఫ్ కోర్స్ లైక్ అందుకనే మనం అంటామండి, ఏమంటాము? గాడ్స్ డిలే ఈజ్ నాట్ గాడ్స్ డినయల్. గాడ్స్ డిలే ఈజ్ నాట్ గాడ్స్ డినయల్. దేవుడు ఆలస్యం చేస్తుండు అంటే దాన్ని He want to డినై enhance the చేసినట్లుగా కాదు. బికాస్ గాడ్ వర్క్స్, బట్ గాడ్ does the things in his time, not in our time. Because when he makes in his time, it will be beautiful. But if it happens in our time, it will be sorrowful. It will be a sorrowful. అందుకనే in his time he makes all things beautiful. ఆయన సమయం నందు ఆయన అన్నిటిని కూడా he makes the things in the beautiful. ప్రసంగి 3:11 అన్నట్టుగా he makes all things beautiful in his time. So we have to wait for the time of God, not for our time. Because if we ask the things to be done in our time, it's అందుకని మనం లైక్ చిన్నపిల్లలు వచ్చి నాకు ఆ బ్లేడ్ ఆ కత్తి అంటే ఇస్తామా? We don't give because we knew that it is not his time to hold it. The same way God knew that when is needed. Okay, spiritual perseverance. Okay, in counseling people with spiritual problems, are following 8 aspects. Find out what the spiritual problem is, and the hatred, bitterness, value system. Tarvata give them understanding and love, and then address the problem gently with guidance and instruction. Address the problem gently. Don't be rash. When you become rash, they become arrogant గా అయిపోతారు కాబట్టి. సో ఇట్స్ అబౌట్ జెంట్లీ. ఇట్ హ్యాస్ టు బి డీల్ విత్ జెంట్లీగా. మనము చూస్తాం, నిదానంగా సమస్యను మనము వారికి చూపించాలి. అందుకే అంటాం త్వరగా చెప్తే హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టుగా. సో మనిషికున్న సమస్యల విషయంలో కూడా మనము నిదానంగా చెప్పాలి. అండ్ సో ద సేమ్, బట్ ఇట్స్ ఇన్ ఎ జెంట్లీ సెన్స్, నాట్ ఇన్ ఎ ర్యాష్ వే. Gently, and also help them to forgive and remove all hate and bitterness.
బికాస్ నీ స్పిరిచువల్ లైఫ్ లో నేను ఎదగనీయకుండా చేసేదే ఇవి రెండు. ఆత్మీయ జీవితంలో మనం ఎదగనీయకుండా చేసేదే ఇవి రెండు. ఒకటి బిటర్నెస్, రెండోది అన్ఫర్గివ్నెస్. అండ్ ద బైబిల్ ఆల్వేస్ సేస్ ఫర్గివ్. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. ఒకసారి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13-14. వీటన్నిటిని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడను అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఉంటది. ఓకే, సో అందుకని అక్కడ మనం చదువుకున్నప్పుడు ఫర్గివ్. The Bible says that, forgive. It's always the heart of forgiveness. Until unless that you forgive, there are people who forgives, but they won't forget. Yes, I forgive antaru, they don't forget. And until unless you forget, there is no sense of forgiveness. Okay, and okay, the next one, lead them to Christ and salvation. Lead them to Christ and salvation, and let them experience spiritual growth and balance. Spiritual growth ante endandi? It's again to say, నేను ముందు కూడా చెప్పాను, ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు. ఎబ్రిలకు రాసిన పత్రిక 5:11 నుండి 14 వరకు we see it is about the growth and the balance ఉండాలి. Don't be over emotion. ఎందుకంటే చాలా మందికి ఏందండి, ఓవర్ ఎమోషన్ గా ఉంటారు. మాట అనేస్తారు, తర్వాత బాధపడతారు. ఇస్తాము అంటారు, అమ్మ ఇంతగానే ఇయ్యాలని తర్వాత అంటారు. జోష్ లా చెప్పేస్తారు, ఓకే విల్ డూ, నేను వస్తాను, ఎంత పర్వాలేదు వస్తాను. తర్వాత ఏమైంది బ్రదర్ వస్తాను రారంటే అమ్మా అని చెప్పేసి. సో దట్స్ వాట్ దెర్ ఆర్ పీపుల్ హూ జోష్ బిలీవర్స్ అంటాం మనం. జోష్ లా ఉంటారు, తర్వాత పొంగుతాయి, నీళ్లు కొట్టగానే చల్లారబడినట్లుగా. సో చాలా మంది విశ్వాసులు ఆ విధంగా ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్స్ అబౌట్ లెట్ దెమ్ రిసీవ్ అండ్ కంటిన్యూ ఇన్ సౌండ్ బైబిల్ టీచింగ్. సౌండ్ బైబిల్ టీచింగ్. సో ఇట్స్ అబౌట్ అఫ్ కోర్స్ సి చాలా మంది ఏమనుకుంటారు, ఏ చర్చికి పోతే ఏందండి, చర్చికే కదా పోతున్నాం అంటారు. ఆడ కూడా పాటలు, ఈడ కూడా పాటలు. అందుకనే దేవుని వాక్యం ఆల్ ways seems to be right. చాలా మంది అదే అంటారు, అక్కడ కూడా దేవుడే, సేమ్ దేవుడే, ఇక్కడ కూడా సేమ్ దేవుడే, అక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. బట్ నో. ఒకసారి చూడండి, సామెతలు 14:12 అండి. Proverbs 14:2. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 14:12. Proverbs 14:12. ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఓకే, నువ్వు సరైన మార్గమే అనుకోవచ్చు. yes, I am. But that leads you where? To that. So that's what we have to be very much careful. Okay, అది కూడా చర్చ్, ఇది కూడా చర్చ్, అది కూడా పాటలు, ఇక్కడ కూడా పాటలు, అక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కూడా. No, we have to be very much careful, because there is a way which seems right unto a man, but the end thereof are the ways of death. So you have to be careful. You have to be careful in the things. So అందుకనే డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్, నేను చాలాసార్లు కూడా నేను డాక్ట్రిన్ ఆల్వేస్ ఎఫెక్ట్స్ టు అవర్ లైఫ్ స్టైల్. Doctrine always affects to our lifestyle. Doctrine always affects to our dressing sense. Doctrine always affects to our behavior. Dressing sense kuda
బిహేవియర్ కూడా అది ఎంతో అవసరమైనట్టుగా మనము సో we see about the doctrine always affects to our lifestyle. మన లైఫ్ స్టైల్ కి అది ఎఫెక్ట్ అవుతా ఉంటుంది కాబట్టి డాక్ట్రిన్ ఆల్వేస్ ఎఫెక్ట్స్ టు అవర్ లైఫ్ స్టైల్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఫర్దర్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ద ఫర్దర్ డాక్ట్రిన్, ఎందుకంటే జీసస్ ఆల్సో స్పోక్ అబౌట్ doctrine. Jesus also spoke about the doctrine, because when we read in the John chapter 7 verse 16, John 7:16, because sound doctrine is very important because it came from God. John 7:16. Yes. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అందుకని Jesus answered them and said, my doctrine is not mine, but his that sent me. But his that sent me. సిద్ధాంతం, డాక్ట్రిన్. అండ్ అందుకనే పౌలు ఎక్కువగా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది పర్టికులర్లీ ఇన్ ద పాస్టరల్ ఎపిస్టల్స్. లో పాస్టరల్ ఎపిస్టల్స్ ఏవండి? Timothy, sir. Which are the pastoral epistles? Second and Titus. Titus. First and Okay. second Timothy, Titus, and Philemon. Okay, so we see that in that he often used the word of doctrine. He often used the word of doctrine. When we read in the first Timothy lo మనం చదువుకున్నప్పుడు 8 times he used the word doctrine. 8 times he used the word doctrine. And when you read in the second Timothy lo చదివితే 4 times he used the word doctrine. 4 times he used the word doctrine. And when we read in the Titus law, he used 4 times doctrine. And there he mentioned about, like, Titus 1:9 of such a Titus 1:9. Holding fast the faithful word, as he had been taught, that he may be able by sound doctrine. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండవలెను. Which became sound doctrine. And chapter 2 verse 7. Yes. In all things showing thyself a pattern of good works in doctrine. See that, the word he used about what? Sound doctrine. And the doctrine, demons kuda doctrine undi, churches kuda doctrines unnai, denomination ki doctrines unnai, but sound doctrine annadi chana important. గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే we should be very much careful about leading a person into a right doctrine. Let them receive and continue in sound Bible teaching, sound Bible doctrine అన్నది చాలా ఇంపార్టెంట్ గా మనం చూస్తాం. ఎందుకంటే డాక్ట్రిన్, డీమన్స్ డాక్ట్రిన్ ఉంది, చర్చ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, డినామినేషన్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, but we should have Bible based doctrines. ఎందుకంటే Bible based doctrines, it's always affects our life style. అది ఫుడ్ కావచ్చు, వస్త్రధారణే కావచ్చు, మన బిహేవియరే కావచ్చు, ఇట్ ఎఫెక్ట్స్ టు అవర్ డాక్ట్రిన్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో దట్స్ వాట్ ఇట్స్ అబౌట్. డాక్ట్రిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డాక్ట్రిన్ అన్నది బాప్టిజం గురించి కావచ్చు, సాల్వేషన్ గురించి కావచ్చు. నేను అందుకే అంటున్నాను, లైక్ దేర్ ఆర్ పీపుల్
బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఏజ్ వచ్చిందని చెప్పేసి బాప్టిజం బికాస్ నో ఐడియా ఎట్ ఆల్ ఆర్ ఎల్స్ నో అబౌట్ ట్రిబులేషన్ శ్రమకాలం. ఎందుకంటే వాక్యాన్ని మనం చదివేటప్పుడు నేను ఎప్పుడో మీతో అన్నాను 3 విషయాలు, ప్రతి ఒక్క వచనాన్ని 3 విషయాలు చూడాలి. హిస్టారికల్ గా, డాక్ట్రినల్ గా, స్పిరిచువల్. హిస్టారికల్ గా, డాక్ట్రినల్ గా, స్పిరిచువల్. Historical about the meaning either past, present, future, history, and spiritual, which is about our daily practicing those things in everyday life. Doctrinal, God's instruction to those in a particular age or dispensation. Age or dispensation. అందుకని ఏజ్ కూడా మనము కంపల్సరీ అండి. ఏజ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, బట్ ఏజ్ అంటే there are 5 ages are there which we see in the Bible. Antediluvian age అంటాము, present age అంటాము, ఏజ్ ఆఫ్ ఏజెస్ అంటాము. ఇప్పుడు మనం ఉన్న ఏజ్ ఏం ఏజ్? గ్రేస్ ఏజ్ అండి. Huh? కృపాయుగము, సచ్ ఏజ్. No, age I'm asking about age, not about period, dispensation. అందుకనే antediluvian ఉంది, we say about present age ఉంది, age of ages ఉంది, perfect ages are there, millennium age is there. So age Percentage. అందుకనే మనం ఏ ఏజ్ లో ఉన్నాం? మనము ఏ ఏజ్ లో ఉన్నాం? ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1:4. సార్, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని ఏ మన కాలము? పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకోండి. ఏ దుష్టకాలం, దుష్టకాలము, చాలు. ఏ కాలం? దుష్టకాలం. So that's what it's about. Present evil age. We are in which age? అందుకే అంటున్నాను, నువ్వు ఎలా బైబిల్ని డివైడ్ చేస్తావు? నువ్వు ఏ కాలంలో ఉన్నావు నీకే తెలియకుండా నువ్వు ఎలా వల్ల గుద్ది టాక్ 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 అని యు ప్రీచర్స్, బట్ యు ఆర్ ఇన్ విచ్ ఏజ్? ఒక్కొక్క But ఏజ్ you are in ఏజ్ కి ఎంత కాలం ఉంటుంది? డిస్పెన్సేషన్ లో వి సే దట్ డిస్పెన్సేషన్ లో ఏజ్ ఫాలో అవుతుందండి. సో ఇప్పుడు మనం ఉన్నది ఆల్మోస్ట్ 2000 years. అంటే ఒక్కొక్క ఏజ్ 2000 years ఉంటుందా లేకపోతే ఎట్లా? సో అలా లేదండి, అంటే ఇప్పుడు లైక్ యాంటీడ్యూవలన్ ఏజ్ అన్నాం మనం. యాంటీడ్యూవలన్ ఏజ్ అంటే వి సే ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద క్రియేషన్ టు ది ఫ్లడ్, బిఫోర్ ఫ్లడ్. యా, నోవా నుండి then we come to the point of Jesus died on the cross. చాలా డిఫరెంట్ ఏజెస్ ని మనం చూస్తా ఉన్నాం. అండ్ అందుకని ఇప్పుడు మనం ఉన్న ఏజ్ అంటే ఇట్స్ ప్రెసెంట్ ఈవిల్ ఏజ్. అఫ్ కోర్స్ కొన్ని ఐ మీన్ లైక్ అనిపించచ్చు ఇదేంది అని చెప్పేసి, బట్ నో ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ ఇట్స్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ లో మనం చూస్తా ఉన్నాం. And that's what Bible teaching, sound Bible teaching is needed, and then let them enjoy the fellowship of strong, balanced Christians, balanced Christian life. So it's for every relationship lo manam em cheyali, we should maintain. Okay, so man doubts unte adagin.
Sir, repeat the last thing that you mentioned, sir, very right now. Just you had mentioned. Let them enjoy the fellowship of strong, balanced Christians. సార్ ఒక డౌట్ అండి సార్ Yes, sir. ఇప్పుడు ఒక ప్రాబ్లము లేకపోతే ఇప్పుడు ఇన్ని చూసాం కదా మనము ఒక ప్రాబ్లమ్ వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్ మెంటల్ అనేది ఎట్లా ఆన్ వాట్ బేసిస్ కెన్ వి ఐడెంటిఫై? ఇప్పుడు సమ్ టైమ్స్ స్పిరిచువల్ ప్రాబ్లము మెంటల్ ప్రాబ్లం రెండు కలిసి ఉండొచ్చు, బట్ హౌ కెన్ వి Body and body. Huh? It's only body language. బాడీ? అర్థం కాదు కొంచెం కెన్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఎందుకంటే అక్కడ మామూలుగా మాట్లాడితే దయ్యం పట్టిందంటారు కొంతమంది, లేదంటేనేమో అది మెంటల్ ప్రాబ్లం అంటారు. హౌ టు డిఫరెన్షియేట్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం ఆర్ మెంటల్ ప్రాబ్లం? Hello. Sir, it's depend on the body language and am I audible? ఎస్ సార్, కానీ Yeah, ఎట్లా yeah. బాడీ లాంగ్వేజ్ అంటే ఎట్లా? Ippudu, like, when we go into the Mark chapter 5 and Mark chapter 5. And there, we read about a person. We read about a person. వారు ఆ సముద్రమును అద్దరినున్న గెరాసీముల And, దేశమునకు వచ్చింది. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము Okay. చేసాడు. Okay. Okay, so when we read in the verse, like, number 1, it's about isolating himself. Yes. So, instead of socializing, he is staying. Instead of socializing, he is staying in the among the people lo undalsina vaadu samadhulalo unta unnadu. Yes. Rendodi, he is wounding of his body. Yes. We see that, he is wounding of his body, and he has extra supernatural power. Extra, I mean, like, he is, Yes. and sankhyaలను కూడా తెంపేసుకుంటా ఉన్నాడు. That's what, we see that, he is, okay, he is out of the society. Second, he has a supernatural power. And third thing that we see, it's about wounding of himself. So ఈ మూడు మనం చూస్తా ఉన్నాం. మూడుని మనము చూస్తా ఉన్నాం. And the fourth one, it's about shouting. ఎప్పుడైతే 5వ వచనంలో చదువుకున్నప్పుడు, always night and day he was in the mountains and in the tombs, crying out and Yes. cutting himself with stones. Crying. And that's what, ఈ యొక్క 4 ని మనము చూస్తాం. బాడీ లాంగ్వేజ్ లో మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్స్ట్రా సూపర్ న్యాచురల్ పవర్. నేను లాస్ట్ ముందు కూడా చెప్పాను అనుకుంటాను. నేను I mean, like, హర్యానాలో ఉన్నప్పుడు అండి, ఎవ్రీ సాటర్డే we used to have ఇష్యూ మందిర్, and thousands of people used to come to that every Saturday. అయితే ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయాలని చెప్పేసి కాలేజ్ నుండి మేము ఈ డెస్క్స్ తీసుకొస్తుండే. ఆ డెస్క్ తేవాలి అని అంటే కంపల్సరీగా ఇద్దరు మోయాలి వాటిని. ఇద్దరు మోసినప్పుడు కూడా ఆపుకుంటూ తీసుకురావాలి. అది ఎలా ఉంటుందంటే, మీకు లైక్ పిక్చర్ గా మన క్లాస్ రూమ్ నుండి బహుశా
సార్ వాళ్ళ ఇంటి దాకా, ఐ మీన్ లైక్ సెయింట్ ప్యాట్రిక్స్ క్లాస్ రూమ్ లో నుండి సార్ వాళ్ళ ఇంటి అంత దూరము డెస్క్ క్యారీ చేయాలి. అండ్ అది అయ్యంతో చేసి పైన ఈ యొక్క తుమ్మ చెట్టు మొద్దులతో చేసి పెట్టిన. సో ఇట్స్ వెరీ వెరీ హెవీ heavy. టు క్యారీ. 1 person cannot carry two. అయితే అలాంటిది మేము వర్షిప్ లీడ్ చేసి ఆమె వెనకాల కూర్చొని ఉన్నది. అక్కడి నుండి షీ టుక్ అప్ ద డెస్క్ అండ్ థ్రోన్ టువర్డ్స్ మీ. అండ్ మా కళ్ళు మూసుకొని వి వర్ సింగింగ్ ద సాంగ్ అండ్ సడన్ గా ఇలా జరిగిపోయేసరికి ఇట్ జస్ట్ వెంట్ అండ్ దెన్ ఫెల్ ధామ్ అని సౌండ్ వచ్చింది. ఏంది సౌండ్ అని చెప్పి చూస్తే బెంచ్ వెనకాల పడి, డెస్క్ వెనకాల పడి ఉన్నది. ఎవరు అదంటే దిస్ లేడీ ఒకటి పడేసి ఇంకోటి ఎత్తి పట్టుకొని రెడీగా ఉన్నది. ఇద్దరు మొగలు మోయడానికే కష్టంగా ఉండేది. అది కూడా లాంగ్ డిస్టెన్స్ లో షీ త్రూ ఇట్ లైక్ ఒక స్టోన్ ని, చిన్న రాయిని పడేసినట్టుగా పడేసింది. సో బాడీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ will be there, and that makes we can identify, okay, that person is a demon possessed. Clear అండి? ఓకే. అంటే మెనీ టైమ్స్ ఇప్పుడు మనకి ఇది స్పిరిచువల్ ప్రాబ్లమా లేకపోతే అన్నిసార్లు కూడా అట్లా ఉండరు కదండి. మోస్ట్ ఆఫ్ ద అదే టైమ్స్ అంటున్నా కదండి. ఎక్స్ట్రాడినరీగా చేయకపోవచ్చు కానీ బట్ దేర్ విల్ బి సమ్ స్పిరిచువల్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మెంటల్ ప్రాబ్లమ్. ఈ రెండింటిని మనము అంటే హౌ కెన్ వి డిజర్న్ దట్ అనేది నా అది మనం కూర్చునే దాన్ని బట్టే ఉంటుందండి. మనం కూర్చునే దాన్ని బట్టి, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ కళ్ళల్లో చూస్తున్నాడా, సైడ్ లో అటు ఇటు. అందుకే బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ, ఎందుకంటే it's like, you know, come to the book and come to the book and where we are. So ide book lo where, you know, we have read, and it's like where we have read the first problem lo nandi. First problem lo loneliness or depression, anger lo ఒకసారి చూడండి. anger lo realize the source of the acceptance anger. Page 9 లో నండి. anger లో people who have anger often try to keep it under control and suppress, and verbal cursing and negative physical acts and violation. violence. So we have to look for its body language. 1 hour లో రాయడానికి నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ sir. ఇంకొకటి నా పర్స్పెక్టివ్ గా ఏంటంటే, మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. ఐ నీడ్ ఎ డాక్యుమెంట్. దట్ ఈస్ మై బిల్లీ సార్ మీరు మ్యూట్ లో పెడతారు. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, లేతే బైబిల్ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఓకే థ్యాంక్ యూ. సో అదేనండి సైమన్ గారు, బాడీ లాంగ్వేజ్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్, అండ్ వెన్ వి అబ్జర్వ్ ద బాడీ లాంగ్వేజ్ దెన్ ఇట్స్ ఆ సెన్స్ అనేది వస్తుందండి. అంటే కళ్ళల్లో చూస్తుండా, సైడ్ లో చూస్తుండా, లేకపోతే కోపంతో చూస్తున్నాడా అన్న విషయం బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ అండి? థ్యాంక్ యూ ఫైనల్ ఎగ్జామ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ వితౌట్ ఎనీ స్ట్రెస్, ఓకే అదర్ ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకే, హ్యాండ్ ఓవర్ టు రెవరెండ్ డాక్టర్ జయశేఖర్ గారు. ఓకే ప్రొఫెసర్ రొనాల్డ్ వెస్లీ, వెరీ గుడ్. అందరికి టైం టేబుల్ షెడ్యూల్ బిల్లి సార్ పెట్టేశాడు ఆల్రెడీ. సో రిసీవ్ చేసుకోండి, ఎందుకంటే అడ్వాన్స్గా ఎగ్జామినేషన్ షెడ్యూల్ మీకు పంపిస్తే మీరు ఆ డేట్స్ను
ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోగలరని ముందుగానే పంపించడం జరిగింది. ఎగ్జామినేషన్ యాజ్ ఇట్ ఈస్ గానే క్లాస్లోనే ప్రొఫెసర్స్ మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. 2 hours రాయగలిగినంత రాయాలి. ఈ 12 ఎగ్జామ్స్ రాసిన తర్వాత పెద్ద కవర్లో, ఇందాక చెప్పాను ఆల్రెడీ, కవర్లో మంచిగా ప్యాక్ చేసి, సో 13th కానీ 14th ఈ 2 days లోపల ఆఫీస్కి వచ్చి మీరు ఇచ్చినట్లయితే 15th మేమంతా ప్రొఫెసర్స్ మేము అందరం కూడా కలుసుకొని సో మార్క్స్ లిస్ట్ అనేది తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ద టైమ్ ఈస్ at hand now. You have to redeem the time. It's a good opportunity for us since we are all waiting for rapture, and things are going to be happen. As we learn, spiritual awareness is more important. సర్వలోకాన్ని సంపాదించుకున్నా మరి మనం దేవుడు మనకు ఆత్మీయత వాక్యం ఇచ్చాడు. వాక్యంలో జీవించాలా, వాక్యమును కాపాడాలా, వాక్యాన్ని బోధించాలా, వాక్యాన్ని భద్రపరచాలా. దేవునికి స్తోత్రాలు. ఓకే, నౌ కెన్ ఐ ఆస్క్ సైమన్ గారు టు క్లోజ్ విత్ ప్రేయర్? Yes. Yeah, let's pray. Father God, we thank you for this evening. Thank you, Lord, for being with us thus far and enabling us, Lord, to learn how to, Lord, understand our problems. Lord, you are a great counselor. And Lord, we want, Lord, to imitate you, Lord, as we do the ministry, as we go about this great work of your kingdom, Lord. We pray that you would give us that spiritual discernment to understand people, and Lord, help them out in their struggles, oh Lord. There are many kinds of problems, Lord, that we are going through, and especially during this pandemic time, Lord, many people are experiencing this depression and other kinds of problems. Lord, help us as churches, as individuals, Lord, help us to deal with all these issues, and may we understand people, Lord, as they are, and may we be able to see them, Lord, with our spiritual eyes, not just with our naked eyes, Lord, but help us to understand and help people, Lord, to come closer to you, Lord. Thank you and praise you, Lord, for giving us such a wonderful teaching, and we thank you for all our professors, and we thank you for the institution, Lord. We pray that you will continue to keep your hand upon us, and Lord, help us to, Lord, refresh ourselves as we go. Lord, now we pray that you would be with us. Lord, give us good night rest also as we depart from this class. Pray that you will help us to come back, Lord, tomorrow to our next class. Even as we have received the schedule, Lord, for exams, pray that you would help us to prepare well and, Lord, write it for your glory. Thank you and praise you for being with us thus far. In Jesus' most precious name I pray. Amen. Amen. Thank you all. Praise the Lord. Praise Good the night, everybody. Thank you once again. Good evening, Aigaru. Lord. Good evening. Good evening.